ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే పార్టీని వీడబోతున్న సంకేతాలు అయితే ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది స్పష్టంగా చెప్తానన్నారు. సార్, గత ఏడాది కాలంగా కూడా కొనసాగుతున్న సస్పెన్స్ కి ఈ రోజున తెరదించారు. పార్టీ అయితే మారతాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని. అంటే ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు కొండపల్లి మున్సిపాలిటీ సమయంలో కొండపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి ఉండాలి. ఉద్దేశపూర్వకంగా వెన్నుపోటు పొడిసి ఆ రోజున మున్సిపాలిటీని ఓడించారు. వాళ్ల మీద నేను ఎన్నిసార్లు పైకి కంప్లైంట్ చెప్పినప్పటికీ తగు చర్యలు తీసుకోలేదు. మరి పార్టీ మ్యాండేట్ ఇచ్చి మనం నిలబెట్టిన అభ్యర్థుల్ని మనమే ఓడించుకున్నప్పుడు, రేపొద్దున శాసనసభ్యుడిగా నేను మళ్ళీ పోటీ బరిలోకి నిలబడినప్పుడు అదే వెన్నుపోట్లు నాకు కూడా రిపీట్ అయితే నా పరిస్థితి ఏంటి? ఇవాళ రేపు రాజకీయాలంటే చాలా క్లిష్టం, చాలా ఇబ్బందికరం, చాలా కష్టమైన పరిస్థితి అందరికి తెలిసిందే. ఇంతటి ఒత్తిడి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎంతో సమయం, ఎంతో విలువైనటువంటి ఎన్నో విషయాలు వదిలిపెట్టి ఉన్నప్పుడు మరి వారి సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేసి పార్టీని నష్టపరిస్తే దానికి ఏమని చేయాలి? అందువల్ల ఈ నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో మంత్రిగా ఉన్న దేవినేని ఉమాను కూడా ఓడించిన నేపథ్యంలో ఇప్పుడు అంతగా పార్టీలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి ఎవరు? మీ అందరికి తెలుసు, ఎన్నో పర్యాయాలు మీ పేరు మీ నోటమ్మట వినాలని ఉంటుంది. ఇప్పుడు జోగి రమేష్ గారు మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడికి సీట్ ఇవ్వమని చెప్పి వచ్చి నన్ను అడిగారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, అది నేనిచ్చేది కాదు, ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు జరగాలి. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారిని, సజ్జల గారిని, పెద్దిరెడ్డి గారిని అడగండి. ఇక్కడ నేను గెలిపించే కార్యక్రమే తప్పితే అది కాదని చెప్పాను. కానీ ఆయన ఏం ఆశించారంటే, నేను చెప్పాలి, నేను చెప్పి అక్కడ టికెట్ చైర్మన్ గా ఆయన ప్రకటించి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పి వారు ఆశించారు. జగన్ హామీ ఇచ్చిన, అంటే ఇక్కడ నుంచి నేను చూసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయినా కూడా వసంత పార్టీ పెట్టక ఓన్లీ జోగి రమేష్ కారణమా? మరి ఇప్పుడు ఈ చివరి నిమిషంలో హామీ ఇస్తే చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే, ఒకప్పుడు ఢిల్లీ కేంద్రంగా నడిచే రాజకీయాల స్థానే మనకు స్థానికంగా పక్కనే రాజకీయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం వీటిని 175 నియోజకవర్గాలు ఉన్న ఈ ఒక్క నియోజకవర్గాన్ని సమర్థించుకొని తక్షణ చర్యలు తీసుకొని వాటిని నివారించలేనప్పుడు ఎట్లా మరి మనం సాధ్యపడుతుంది? ఎందుకంటే ఇక్కడ అడుగులన్నీ వడివడిగా పడతా ఉంటాయి రాజకీయంగా, చిన్న రాష్ట్రం కాబట్టి. మరి మీరు సకాలమైన చర్యలు తీసుకున్నప్పుడు రాజకీయంగా మిమ్మల్ని నమ్మి ఆ వేదిక మీద ఉండి పనిచేస్తే మాకు ఇబ్బంది కదా. ఏమైనా నా భవిష్యత్ ప్రణాళికలు నేను ఆలోచించుకొని మీ అందరికి తెలియజేస్తాను. టీడీపీలోకి వసంత వెళ్లక ముందే అక్కడ మైలవరం ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమ మీరు రాకనే తీవ్రంగా వ్యతిరేకిస్తూ కామెంట్ చేస్తున్నారు. దానికి మనం ఏం చేయగలుగుతామండి? ఒకళ్ళ వ్యతిరేక ఆస్తులు కాపాడుకోవడానికే గోడ దూకుతున్నారు వసంత అనేది ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఏదో కోకాపేటల భూములు నేను కూడా చూశాను. దురదృష్టవశాత్తు కోకాపేటలో నాకు భూములు లేవండి, ఒక్క సెంటు కూడా లేదు అసలు. కోకాపేటలో నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ కొనటం అమ్మటం కానీ ఇతరత్ర కూడా ఏం జరగలేదు. ఇక్కడ ఇటు నుంచి అటు నుంచి ఇటు మారినందువల్ల ఇక్కడ దానికి హైదరాబాద్లో వ్యాపారాలకు సంబంధం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఇవన్నీ గిట్టనప్పుడు గిట్టన మాటలు, వీటన్నిటికీ కాలం పరిష్కారం చెప్తుంది. మొన్న నందిగామ, ఇవాళ మైలవరంలో ఉన్నారు, నెక్స్ట్ పెనమలూరు వెళ్తారనేది కూడా ఒక స్పెక్యులేషన్. అంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎక్కడ పోటీ చేస్తారనే అంశం మీద? లేదండి, అట్లేం లేదు. నేను మా నియోజకవర్గం రిజర్వ్డ్ అయింది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మైలవరం వచ్చాను. కానీ ఏ విషయం నిర్దిష్టంగా నేను చెప్పలేను. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను బట్టి అన్ని విషయాల్ని మీకు తెలియజేస్తాను. ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి అయితే పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టుగైతే స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఏ పార్టీలోకి వెళ్తాననే అంశం మీద అయితే త్వరలోనే క్లారిటీ ఇస్తాను. ఇక మైలవరం నుంచే పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నట్టుగైతే వసంత